నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తెల్లారి లేవడం వరమా, రాత్రంతా మేలుకోవడం శాపమా, పాము కాటు ఆలస్యమే అసలు విషయం, పదును పెడితేనే మెదడుకు ఆరోగ్యం, వెన్నుకు దన్నుగా యోగా, ఇంకా హెల్త్ టిప్. ఉదయం 5ంటికే నిద్ర లేవడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, నైట్ అవుట్స్ చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కోవడం నేటి ట్రెండ్ అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. కొందరు అటు తెల్లారే లేవరు, అలా అని పొద్దుపోయే వరకు మేల్కోరు, మధ్యస్థంగా ఉంటారు. అసలు ఈ వాదనలో ఏది నిజం? బ్రహ్మ ముహూర్తంలో లేవడం వరమా, రాత్రంతా మేలుకోవడం శాపమా? మన శరీరంలో బయోలాజికల్ క్లాక్ ఎలా పనిచేస్తుంది? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో నిద్రే ఒక పెద్ద యుద్ధరంగంలా మారిపోయింది. 5 గంటలకే నిద్ర లేవాలి, అప్పుడే విజయం మీ సొంతం అంటూ ఒక వర్గం 5 AM క్లబ్ మంత్రం జపిస్తూ ఉంటే, రాత్రి వేళల్లోనే మా మెదడు రాకెట్లా పనిచేస్తుంది అంటూ కొంతమంది భీష్మించుకొని కూర్చుంటున్నారు. వీరినే నైట్ ఔల్స్గా పిలుస్తున్నారు. మరికొందరేమో అటు ఇటు కాకుండా మధ్యలో సమతుల్యతను పాటించే హమ్మింగ్ బర్డ్స్లా ఉంటున్నారు. అసలు తెల్లారే లేవటం మంచిదా, ఎక్కువసేపు పడుకోవటం మంచిదా? నిజానికి ఒక వ్యక్తి ఉదయాన్నే లేవాలా లేదా అర్ధరాత్రి వరకు మేల్కొనాలా అనేది వారి పెంపకం లేదా క్రమశిక్షణ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అది వారి శరీరంలో పుట్టుకతోనే రాసిపెట్టిన జీవ గడియారం నిర్ణయిస్తుందని చెబుతారు నిపుణులు. ప్రకృతికి విరుద్ధంగా ఒక నైట్ ఔల్ను బలవంతంగా ఉదయం 5 గంటలకే నిద్రలేపితే అది వారికి అంతర్జాతీయ ప్రయాణాల్లో వచ్చే జెట్లాగ్ లాంటి శారీరక నరకాన్ని చూపిస్తుంది. వైద్య శాస్త్రంలో దీనిని సోషల్ జెట్లాగ్ అంటారు. కాబట్టి బలవంతంగా అందరూ తెల్లారే 5 గంటలకే లేవాల్సిన అవసరం లేదని ఎన్నో అంతర్జాతీయ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. తెల్లవారి లేచినంత మాత్రాన, మీరేదో అలారం పెట్టుకొని లేచినంత మాత్రాన మీ బాడీ లేవచ్చును, కానీ మీ మెదడు ఇంకా చురుకవ్వదు. అంటే మరి ఏమిటి ఇన్నాళ్ళు ఎందుకు ప్రజల్లో అభిప్రాయం ఉంది? ఎందుకంటే ప్రజల్లో దానికి సరైనటువంటి అవగాహన లేక వచ్చినటువంటి అభిప్రాయం అని ఈ డాక్టర్ గారు చెప్తున్నారు. ఈ మధ్యన వచ్చిన పరిశోధన ప్రకారం నేచర్లో వచ్చింది అది. మనం ఏ సమయంలో లేవాలని మన చేతిలో లేదండి. గమనించండి, మనం పుట్టినప్పటి నుంచి ఉండే జన్యుపరంగా వచ్చినటువంటి లక్షణాలు. ఆ విధంగా 3 మనం డివైడ్ చేయొచ్చు. ఏమని? 5 గంటలు లేచే వాళ్ళని ఎర్లీ బర్డ్స్ 5 o'clock అని, నైట్ ఇప్పుడు లేటుగా పడుకొని ఉండే వాళ్ళని నైట్ ఔల్స్ అని, ఈ 2 మధ్యస్థం ఉన్న వాళ్ళని హమ్మింగ్ బర్డ్స్ అంటారు. చూసారా? ఏమిటి హమ్మింగ్ బర్డ్స్? అటు మరి ఎర్లీ కాదు, మరి లేటు కాదు. 85% 100 మందిలో ఏదోలాగా మొత్తం మీద లేటుగానే పడుకుంటున్నారు. వారందరూ మరి జీవితంలో ముందుకు వెళ్ళటం లేదా? దీనికి కారణాలు ఏంటంటే, ఆ టైంలో వాళ్ళ జన్యుపరంగా ఇవన్నీ కూడా నిర్దేశించేది ఏమిటంటే స్లీప్ జీన్స్ అని ఉన్నాయి. ఈ మధ్యన PER312 ఈ 3 జీన్స్ నిర్దేశిస్తాయి. ఈ అబ్బాయి అలా ఉండాలి, ఆ టైం లేవాలండి, ఈ అమ్మాయి అలా లేస్తుంది, అంతేను. మన మెదడులోని హైపోథాలమస్ భాగంలో ఒక లక్ష్మణ రేఖ లాంటి సుప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అనే కేంద్రం ఉంటుంది. ఇదే మన శరీరానికి మాస్టర్ క్లబ్. చీకటి పడగానే ఇది కంటి రెటీనా నుండి సంకేతాలు అందుకొని పానియల్ గ్రంథి ద్వారా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ను విడుదల చేస్తుంది. ఇది రాత్రిపూట శరీరాన్ని మరమ్మత్తు చేసే ఒక సర్వీసింగ్ మెకానిక్ లాంటిది. కానీ ఇక్కడే ఒక వింతైన మెలిక ఉంది. కొందరు రాత్రి 1 గంటకు పడుకొని ఉదయం 5 గంటలకే లేచినా సింహంలా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. వారిలో ఎలాంటి అనారోగ్య ఛాయలు కనిపించవు. వారిని చూసి వీరు నిద్రలేని పిశాచాలు అనుకుంటే పొరపాటే. వైద్య ప్రపంచంలో వీరిని ఎలైట్ షార్ట్ స్లీపర్స్ అంటారు. వీరి శరీరంలో DEEC2, ADRB1 అనే జన్యువులలో సహజ సిద్ధమైన మ్యూటేషన్ ఉంటుంది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధనల ప్రకారం ప్రపంచ జనాభాలో కేవలం 1 నుంచి 2% మందికి మాత్రమే ఈ జన్యుపరమైన వరం ఉంటుంది. వీరు తక్కువ నిద్రపోయినా వీరి మెదడు చాలా త్వరగా టాక్సిన్లను క్లీన్ చేసుకోగలదు. మిగిలిన వారు వీరిని చూసి కాపీ కొడితే ఆరోగ్యం పూర్తిగా పాడవుతుందని చెబుతారు డాక్టర్లు. నిద్రలో 2 రకాల స్థితిగతులు ఉంటాయి. NREM, REM అని. ఒక మాట చెప్తా. NREM అని నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్,
అలాగేదో అంత పెద్ద గొప్పగా నిద్ర పట్టని కడత నిద్ర లాంటిది. ర్యాపిడ్ ఐ మూమెంట్, REM స్లీప్, REM స్లీప్, ఇవి ఒకటి ముందు వచ్చి తర్వాత వచ్చి అలాగా ఒక స్టేజెస్ బై వచ్చి జరుగుతూ ఉంటుంది. NREM, REM, NREM, REM అలా వస్తుంది. ఈ REM స్లీప్ అన్నది గాఢ నిద్ర. ఎప్పుడు చాలామందికి వేకుజామున తెల్లవారు వచ్చే టైంలో బాగా నిద్ర పట్టిందో అంటారు లేచిన తర్వాత. ఇప్పుడు మీరు తెల్లవారుగానే వాళ్ళని రాత్రి పడుకుంటే అలవాటు ఉన్న వాళ్ళని తెల్లవారు లేపడం ప్రయత్నించారనుకోండి, ఈ ఇంత గొప్పైనటువంటి సమయం ఏదైతే గాఢ నిద్ర పట్టే సమయం పోతుంది కదండి. అసలు ఏదైతే ఉందో బ్రెయిన్కి రెస్ట్ కానీ, బ్రెయిన్లో క్రియాశీలకత ఏదైతే ముందు నెక్స్ట్ రోజుకి ముందు అన్ని దానికి నాందీ ప్రస్తావన జరిగే సమయం అంటే ఆ సమయం. అంటే మీరు ఇలాగ తెల్లవారి అని ఒక ఏదోతో మొండితనంతో కానీ ప్రయత్నిస్తే ఎంత ఇంపార్టెంట్ సమయాన్ని మీరు తగ్గించేశారు చూడండి. అందువల్ల ఎవరునో మనం దాన్ని కించపరచడానికి అవసరం అయితే ఏమీ లేనే లేదు. అతి నిద్ర చేటు, అల్ప నిద్ర రోగం అనే సామెత ఊరికే పుట్టలేదు. జన్యుపరమైన వరం లేని సాధారణ వ్యక్తులు నైట్అవుట్ల పేరుతో రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతే అది శరీరంలో ఒక నిశ్శబ్ద వినాశనానికి దారితీస్తుంది. శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరిగిపోతుంది. ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్లు అదుపు తప్పుతాయి. దీంతో కుంభకర్ణుడిలా తిండి మీద పడేలా చేస్తాయి. ఫలితంగా ఊబకాయం, టైప్ 2 డయాబెటీస్ వంటి సమస్యలు మెడపై కత్తిలా మారతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల గుండెపోటు, పక్షవాతం, మెదడులో బీటా అమిలాయిడ్ అనే ప్రోటీన్ పేరుకుపోయి వృద్ధాప్యంలో అల్జీమర్స్ వచ్చే ముప్పు 60% వరకు పెరుగుతుంది. ఇక వారమంతా సరిగా నిద్ర లేకపోయినా పర్లేదు, శని ఆదివారాలు కుంభకర్ణుడిలా పడుకుంటే చాలు నిద్ర లోటు తీరిపోతుందని అనుకుంటారు. ఇది పూర్తిగా తప్పు. శనివారం ఎక్కువ నిద్రపోవటం వల్ల జీవ గడియారం మరింత పాడవుతుందే తప్ప పోయిన ఆరోగ్యం తిరిగి రాదు. అలాగే కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగితే నిద్ర అవసరం తీరిపోతుందని అనుకుంటారు. కానీ నిజానికి కెఫిన్ కేవలం మెదడును భ్రమలో ఉంచుతుంది, రిసెప్టార్లను బ్లాక్ చేస్తుంది. అంతేగాని శరీరానికి కావలసిన అసలైన విశ్రాంతిని ఇవ్వలేదని చెబుతారు డాక్టర్లు. సైన్స్ ప్రకారం ఏదైతే ఉందో ఎంత లేటుగా, ఇది గమనించండి అందరూ, ఏ కారణం వల్ల కానీ నిద్ర పడుకోవడం కానీ లేట్ అవుతూ ఉంటే నిద్ర కోసం ఉపయోగపడే మెలటోనిన్ ఒక హార్మోన్ ఉంటుందండి అందరికీ. ఆ మెలటోనిన్ ఆ చీకటి ఉండే ప్రదేశం కానీ వెలుతురు లేని ప్రదేశంలో సెక్రీషన్ తయారవుతూ ఉంటుంది. దాని నార్మల్గా తయారీ ఎప్పుడు చీకటి పడిన తర్వాత 8 నుంచి మొదలై 12-2 గంటల సమయంలో ఎక్కువ పీక్ వస్తుంది. అలాంటిది ఎవరైనా వ్యక్తి లేట్ పడుకుంటే సెక్రేషన్ అవుతుంది లేటెస్ట్ సమాచారం ప్రకారం. కానీ ఎంత లేట్ అవుతుంటుందో ఆ సెక్రేషన్ అన్నది అంత వెనక్కి వెళ్తూ ఉంటుంది కదండి. అంటే రోజుకి ఇంకా మరి దానికి అసలు ఒక గజిబిజిగా ఉంటుంది మనిషి తాలూకు వ్యవహారం. ఏదైనా కానీ జన్యుపరంగా ఎవరికైతే ఇప్పుడు మాటకు మనం అందనుకున్నట్టు నల్లగా ఉండడం కానీ, తెల్లగా ఉండడం కానీ, పొట్టిగా ఉండడం, పొడుగ్గా ఉండడం, ఇలాంటివి అయితే మన అన్నం వాడు అదృష్టం వాడికి రాసిపెట్టిన దేవుడు అని. నిద్ర కూడా అలాంటిది. నిద్ర సమస్యల్ని గుర్తించేందుకు పోలిసోమ్నోగ్రఫీ అనే అధునాతన పరీక్ష ఉంది. నిద్ర సమస్యలతో బాధపడే వారిని ఒక రాత్రంతా ల్యాబ్లో ఉంచి మెదడు తరంగాలు, శ్వాసక్రియ, గుండె వేగాన్ని పర్యవేక్షించి నిద్ర సమస్యల్ని నిర్ధారిస్తారు. నిద్రలేమి తీవ్రంగా ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో క్రోనోథెరపీ లేదా మెలటోనిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. అయితే సొంతంగా నిద్ర మాత్రలు వాడటం ఎంత మాత్రం మంచిది కాదు. కొంతమందికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సాయంతో ఎలాంటి మందులు లేకుండానే మానసిక మార్పులతో నిద్ర వచ్చేలా చేస్తారు. స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన సమస్యలు, దవడ లేదా గొంతు నిర్మాణ లోపాలు ఉన్నప్పుడు సర్జరీ ద్వారా వాటిని సరిచేస్తారు. ఇక నిద్ర బాగా పట్టేందుకు రాత్రిపూట మొబైల్ చూడటం మానేయాలి. పడుకోవటానికి గంట ముందే డిజిటల్ డిటాక్స్ పాటించాలి. పడక గదిని చీకటిగా, చల్లగా ఉంచుకోవాలి. చివరగా మీరు తెల్లారే లేచే వాళ్ళైనా, రాత్రంతా మేలుకునే వాళ్ళైనా ఎవరైనా సరే రోజుకు 7 నుంచి 8 గంటల నిరంతరాయమైన నిద్ర శరీరానికి అందుతుందా లేదా అన్నదే ముఖ్యం. కంటికి నిద్ర, ఒంటికి బలం. నిద్రను నిర్లక్ష్యం చేయకండి. నేలపై చిత్తడి వాతావరణం ఉన్నప్పుడు విషసర్పాలు ఎక్కువగా బయటికి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా పంట పొలాల్లో ఎక్కువగా తిరిగే రైతులకు పాము కాట్ల బెడద ఎక్కువగా ఉంటుంది. పాము కాటు వేసినప్పుడు మనలో చాలామంది తీవ్రమైన భయోందోళనతో షాక్కు గురవుతూ ఉంటారు. వెంటనే ఏం చేయాలో తోచదు.
కంగారు పడుతూ కాలహరణం చేస్తూ ఉంటారు. దీంతో శరీరం అంతా విషం పాకిపోయి చివరకు ప్రాణాపాయ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పాము కాటు వేసినప్పుడు ప్రథమ చికిత్సగా ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కాటు వేసింది విషసర్పం కాకపోయినా ధైర్యాన్ని కోల్పోవడం వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి పాము కాటుకు గురైన వారు ధైర్యంగా ఉండాలి. పాము కాటు వేసిన శరీర భాగాన్ని సబ్బునీరు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో శుభ్రపరచాలి. సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదిలించకూడదు. నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడకూడదు. పాము కాటు వేసిన చోట కొద్దిసేపు ఐస్ ముక్క ఉంచడం మంచిది. కాటు వేసిన భాగం నుంచి నోటితో విషాన్ని పీల్చడం, ఆ ప్రాంతంలోని కణజాలాన్ని కత్తితో కోసి తొలగించడం మంచిది కాదు. కేవలం వైద్యుని పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాలి. పాము కాటు వేసిన భాగానికి కొంచెం పైన గుడ్డముక్క లేదా తాడును గట్టిగా కట్టాలి. దానిని 10 నుండి 15 నిమిషాలకొకసారి వదులు చేసి మళ్లీ బిగించాలి. శరీరంలోకి తక్కువ విషం చేరితే మరణం సంభవించదు. పాము అంతకుముందే వేరొక మనిషిని లేదా జంతువును కాటువేసి ఉంటే రెండోసారి కాటు వేసినప్పుడు తక్కువ విషం విడుదలవుతుంది. పాము కాటుకు గురైన వారిని త్వరగా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. కాటు గుర్తుల్ని బట్టి అది విషసర్పమా కాదా అనేది వైద్యుడు నిర్ధారిస్తాడు. విషసర్పమైతే యాంటీస్నేక్ వీనం ఇస్తారు. విషసర్పం కాకపోయినా నొప్పి తగ్గి గాయం మానడానికి చికిత్స అందిస్తారు. మన ఒంటికి ఐరన్ ఎంత అవసరమో మనల్ని నడిపించే మెదడు చురుకుగా పనిచేయడానికి న్యూరోప్లాస్టిసిటీ అంతే అవసరం. న్యూరోప్లాస్టిసిటీ అంటే మెదడులోని న్యూరాన్ల మధ్య పెనవేసుకునే బంధమని చెప్పుకోవచ్చు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులోని న్యూరాన్ల సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. దీంతో వాటి మధ్య న్యూరోప్లాస్టిసిటీ తగ్గుతూ ఉంటుంది. దీంతో జ్ఞాపక శక్తి తగ్గడం, మతిమరుపు, అల్జిమర్స్ వంటి సమస్యలెన్నో వచ్చిపడుతూ ఉంటాయి. అయితే వయసుతో పాటు మెదడును చురుకుగా ఉంచడానికి రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న అలవాట్లను ఆచరిస్తుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. మెదడుకు పదును పెట్టే అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన మస్తిష్కం సవాళ్లను ఇష్టపడుతుంది, శోధించి సాధించమంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే సవాళ్లతో కూడిన పనిలో పాల్గొంటే మన మెదడులో కాగ్నిటివ్ రిజర్వ్ అనే సామర్థ్యం పెరుగుతుంది. ఇది మెదడు ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది. శారీరకంగా, సామాజికంగా, మానసికంగా కొన్ని పనులు చేస్తుంటే మెదడు 10 కాలాల పాటు శక్తివంతంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. వయస్సుతో పాటే మతిమరుపు వస్తుంటుంది. మతిమరుపు బారిన పడకుండా ఉండాలంటే మన మెదడులో కీలకమైన హిప్పో క్యాంపస్ భాగం పనితీరు తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా తీవ్రమైన మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు కనిపించడానికి చాలా సంవత్సరాల ముందే హిప్పో క్యాంపస్ ప్రభావితమవుతుంటుంది. అల్జీమర్స్ను నివారించడం లేదా ఆలస్యం చేయడానికి హిప్పో క్యాంపస్ను రక్షించుకోవడం చాలా కీలకం. ఇందుకు లక్ష్య సాధనపై దృష్టి పెట్టే క్రీడలు, పిల్లల బిల్డింగ్ బ్లాక్లతో ఆడుకోవడం వంటి చర్యల ద్వారా హిప్పో క్యాంపస్ పనితీరు తగ్గకుండా చూసుకోవచ్చు. అలాగే కొన్ని నెలల పాటు ఫోన్ను వాడకుండా దిక్కుల్ని కనుక్కోవడంపై దృష్టి పెట్టిన నైపుణ్యం మెరుగవుతుంది. సామాజికంగా చురుగ్గా ఉండడం మనల్ని జ్ఞాన క్షీణత నుంచి కాపాడుతుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఉదాహరణకు అధిక సామాజిక భాగస్వామ్యం ఉన్న శతాధిక వృద్ధులకు మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మధ్య వయసులో సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం వృద్ధాప్యంలో జ్ఞాపక సామర్థ్యానికి తోడ్పడుతుంది. ఇలాంటి వారికి వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చే ముప్పు 30 నుంచి 50% తక్కువగా ఉందని, లేదా ఆ లక్షణాన్ని ఆలస్యం చేయొచ్చని అధ్యయనంలో తేలింది. అలాగే జీవితాంతం అభ్యాసన అనేది మెదడుకు ఆరోగ్య రక్షణ ఇస్తుందని, మతిమరుపు ప్రమాదాన్ని నివారిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఎల్లప్పుడూ సవాళ్లు, కొత్తదనాన్ని ఇష్టపడుతుంది. దానివల్ల వృద్ధాప్యానికి అత్యంత సున్నితంగా ఉండే మెదడు ప్రాంతాలు బలపడతాయి. మెదడును చురుకుగా ఉంచినప్పుడు అది మేధోపరమైన క్షీణతను నెమ్మదింపజేస్తుంది. నేర్చుకోవడం అనేది కొత్త న్యూరాన్లను సృష్టించడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిని బలపరుస్తుంది. ఇది వృద్ధాప్యం, కణాల మరణం నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇతర వృత్తులతో పోలిస్తే అంబులెన్స్, టాక్సీ డ్రైవర్లకు అల్జీమర్స్ తక్కువగా వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ డ్రైవర్లు తమ మెదడును ప్రదేశాల్ని గుర్తించుకోవడం కోసం ఎక్కువగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి వెన్నుముక ఒక పిల్లర్ లాంటిది. కానీ నేడు గంటల తరబడి కంప్యూటర్ల ముందు వంగి కూర్చుంటున్నాం. బైకుల మీద గంటల తరబడి ప్రయాణం చేస్తున్నాం. ఇవన్నీ మన వెన్నుముకకు సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. 25-30 ఏళ్లకే స్పాండిలైటిస్, స్లీప్ డిస్క్, నడుము నొప్పి వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. అయితే నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా వెన్నుముకను చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. వెన్ను సమస్యల్ని మాయం చేసే యోగాసనాల సాధన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైన అంశం వెన్ను సమస్యలకి యోగాసనాల్లో ముద్రలో కొన్ని ప్రత్యేకమైనటువంటి భుజంగాసనం, మార్జాలాసనం మరియు మేరుదండ ముద్ర ఏ విధంగా చేయాలో తెలుసుకుంటాం. ఇవి వెన్నెముకకి అత్యంత శక్తినిచ్చే అద్భుతమైనటువంటి ఆసనాలు. ఈరోజు చూసినట్లయితే అతి చిన్న వయసులోనే ఈ వెన్ను సమస్యలు అనేటటువంటివి మేజర్ ఆపరేషన్స్ దాకా పోయేటటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణం ద్వారా ఈ వెన్ను పట్టేయడం ద్వారానో, డిస్క్ ప్రొలాప్స్ ద్వారానో, డిస్క్ ప్రాబ్లమ్స్ ద్వారానో, సయాటికా ప్రాబ్లమ్స్ ద్వారా ఇంకా వివిధమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొన్ని సులభమైన ఆసనాల ద్వారా ఎంత కఠినమైనటువంటి వెన్ను సమస్యనైనా సరే సునాయాసంగా సులభంగా బయటపడే సందర్భాలు చాలామందికి ఉన్నాయి. ఒక్కొక్క ఆసనం శరీరంలో ఒక్కొక్క అంగం పైన అద్భుతమైన ప్రభావాన్ని కలిగజేస్తాయి. ఆయా భాగాన్ని ఎనర్జైజింగ్ చేయడంలో చాలా అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. సో ఆ వెన్ను సమస్యలకి భుజంగాసనం మరియు ఆ మార్జాలాసనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చేసి చూద్దాం. ముందుగా భుజంగాసనం చేస్తాం. ఈ భుజంగాసనం బోర్లా పడుకొని చేసే స్థితి నుంచి మనం చేస్తాం. అందుకోసం ముందుగా కాలు రెండు స్ట్రైట్గా దండాసనానికి రావాలి. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ జతలో ఉంచుకోవాలి పాదాలు రెండు. ఇప్పుడు ప్రశాంతాసన భంగిమకి రావాలి. ఇప్పుడు ప్రోన్ పోస్చర్లో బోర్లా తిరిగి పడుకోవాలి. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు అరిచేతులు నేలపైన బోర్లించి ఉంచాలి. భుజాల క్రిందగా గడ్డం మాత్రమే నేలను తాకుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్ రేజ్ చేయాలి. నెక్, షోల్డర్ మొత్తం రేజ్ చేయాలి. చెస్ట్ని రేజ్ చేయాలి. పూర్తిగా పైకి చూస్తున్న విధంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20. నిదానంగా యథాస్థానానికి రావాలి. మరలా ఇప్పుడు మార్జాలాసనం చేస్తాం. నిదానంగా మార్జాలాసనానికి రావాలి. పోస్చర్కి మోకాళ్ళ మీద, రెండు చేతుల మీద. ఇప్పుడు నిదానంగా శ్వాసను తీసుకుంటూ హెడ్ రేజ్ చేస్తూ స్పైన్ని డౌన్ చేయాలి. వెన్నెముకని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను పూర్తిగా విడిచిపెడుతూ హెడ్ పూర్తిగా డౌన్ చేసి వెన్నెముకను పూర్తిగా పైకి రేజ్ చేయాలి. హిప్ దగ్గరకు వచ్చినట్టుగా ఉంటుంది. అదేవిధంగా నిదానంగా శ్వాసను తీసుకుంటూ స్పైన్ డౌన్ చేస్తూ హెడ్ని రేజ్ చేయాలి. నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ హెడ్ని డౌన్ చేస్తూ స్పైన్ రేజ్ చేయాలి. వెన్నెముకను పూర్తిగా పైకి రేజ్ చేయాలి. శ్వాసని తీసుకుంటూ నిదానంగా వెన్నెముకను డౌన్ చేస్తూ హెడ్ని రేజ్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా మళ్ళీ వెన్నెముకను పైకి రేజ్ చేస్తూ హెడ్ డౌన్ చేయాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ స్పైన్ డౌన్ చేస్తూ హెడ్ని రైజ్ చేయాలి. ఓకే, స్టాప్. ఇప్పుడు నిదానంగా వజ్రాసన భంగిమలో కూర్చోవాలి. మేరుదండ ముద్ర చేస్తాం. రెండు అరిచేతులు ఆపోజిట్గా ఉంచుతూ 4 వ్రేళ్ళని ఫోల్డ్ చేసి 2 మడతల కింద
బొటన వ్రేలు మాత్రమే స్ట్రైట్గా ఉంటుంది. ఈ ముద్రను తొడపై మధ్య భాగంలో ఉంచుకోవాలి. బొటన వ్రేలు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటుంది. 2 మోచేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, వెన్ను నిటారుగా ఉంటుంది. ఈ స్థితిలో నిదానంగా కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి, కళ్ళు తెరవాలి, ముద్రను రిలీజ్ చేయాలి. వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఏ విధమైనటువంటి వెన్నునొప్పి వచ్చినా, కింద భాగం కానీ పై భాగం కానీ ఏ రకమైన సమస్య వచ్చినా ఈ భుజంగాసనాన్ని పొద్దున్న ఒక 5 సార్లు, వీలైతే సాయంత్రం ఒక 5 సార్లు చేయండి. ఈ మాధ్యాలాసనాన్ని పొద్దున్న ఒక 10 సార్లు, సాయంత్రం ఒక 10 సార్లు దీన్ని చేయండి. ఒక వారం రోజుల్లోనే ఆ మార్పును మీరు గమనిస్తారు. అదేవిధంగా ఈ మేరుదండ ముద్ర కూడా వెన్ను సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఆఫీసులో కూర్చొని కూడా సుఖాసనంలో కానీ లేదంటే ఇలా కుర్చీలో కానీ ప్రొద్దున్న సమయం అయితే కనుక వజ్రాసనంలో కానీ పద్మాసనంలో కానీ వీలు లేకుంటే సోఫాలో కానీ కుర్చీలో కానీ కూర్చొని ఈ ముద్ర ఒక 5 నుంచి 10 నిమిషాలు చక్కగా వేసినట్లయితే కనుక ఎలాంటి వెన్ను సమస్య అయినా సరే అతి కొద్ది రోజుల్లోనే మీకు చక్కటి మార్పు ఫలితం గమనించడం అనేది మీరు గమనిస్తారు. ఈ మేరుదండ ముద్రలో వెన్నుముకను శక్తివంతం చేసేటటువంటిది గుణం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి తేలికపాటి కొన్ని ఆసనాలు, కొన్ని ముద్రలు రోజువారీ కార్యక్రమంలో మనం పడుతున్నటువంటి అనేక రకమైన ప్రెజర్, శారీరకంగా మానసికంగా ఒత్తిడుల నుంచి, అలజడుల నుంచి మనల్ని ఉపశమనం కలిగించి విశ్రాంతి వైపు, ఆరోగ్యం వైపు నడిపించేటటువంటిదే యోగాసనాలు, యోగ ముద్రలు. వెన్ను సమస్యల్ని మాయం చేసే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. థైరాయిడ్ లోపాలతో బాధపడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాలను రాత్రిపూట 1 గ్లాసు నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని సగం అయ్యే వరకు మరిగించి ఆపై వడగట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడాన్ని అలవాటు చేసుకోండి. ధనియాల నీరు శరీరంలోని గ్రంథుల్ని ఉత్తేజపరుస్తుంది, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది, థైరాయిడ్ వల్ల వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది.